ఉత్తముడు కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు, అక్కడికే వెళ్ళుంటాడు. సురుచి, ఇప్పుడే ఉత్తముణ్ణి అదుపాగ్యంలో పెట్టుకో, లేదా వ్యవహారం చేయి దాటిపోతుంది. ధ్రువుడికి పరిచారికుడిగా నీ బిడ్డ జీవితం గడపాల్సి ఉంటుంది. అలా ఎన్నిటికీ జరగకూడదు. వాడి సంగతి ఏమిటో నేను ఇప్పుడే తెలుసుకొస్తాను. ఇంకోసారి నీ జోలికి వచ్చిందో కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. మీ అక్క వస్తుందిరా, దాక్కుందా. ఏమిటి, మా అమ్మ కాళ్ళు చేతులు విరగొడతావా? ఆమెపై నిందలు వేస్తావా? నీ కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రా. పోనిము సోదరి, పసివాడు. ఓహో, రోజు మా కుమారునికి చేసే బోధలు ఇవేనా? రా. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు, తమ్ముడు. ఆ దేవుడు 2 దెయ్యాల్ని పుట్టించి గొప్ప తప్పు చేశాడు. వాళ్ళు ఎవరు? ఇంకెవరు? మా అమ్మ, అక్కయ్య. అయితే నువ్వు మళ్ళీ ధ్రువని అంటూ ఆ ఛాయలకు వెళ్ళకూడదు. అన్నయ్య ఎంతో మంచివాడు. మీరెందుకు అన్నయ్య మీద పావులాగా విషం కక్కుతారు? పావులు విషం కక్కుతాయి. చూడు, ఆ పావులు తీసుకెళ్లి దూడు మందిరంలో వదిలే. నువ్వు ఎవ్వరికంటా పడకూడదు, జాగ్రత్త. నన్ను వదిలి నేను అన్ని దగ్గరికి ఆడుకోవాలి. ఇవాళ దూడు మందిరానికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఆ వివరాలన్నీ నీకు అనవసరం, అందుకే నేను కట్టి పాడేస్తున్నాను.